ఫ్రెండ్స్, రాష్ట్రంలో మరో దారుణ హత్య, తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. రషీద్ సంఘటన మరొక ముందే ఏపీలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. విశాఖ జిల్లా అగరంపూడి జంక్షన్ వద్ద క్యాబ్ డ్రైవర్ సూర్యను ఓ దుండగుడు కత్తితో పలుసార్లు పొడిచాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మలకాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన రావాలని డిమాండ్ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు. అయితే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు, ఇతర వైసీపీ నాయకులు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరారు. అయితే ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఆగ్రహించారు. అయితే దీనిపై స్పందించిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద అయితే విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పలు చోట్ల దారుణ హత్యలు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు ఎంతోమంది చనిపోతున్నారు. కనీసం వైసీపీ నాయకుల కోసం ఒక్క మాట కూడా మాట్లాడేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు పైన అయితే విరుచుకుపడ్డారు. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.